హలో బ్యూటిఫుల్ ఏంజల్స్, వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మీ రాణిశ్రీ మీకోసం మన కలెక్షన్లో అయితే బెటర్ కలెక్షన్ అండ్ బెటర్ ఆఫర్స్తో అయితే వచ్చేసిందండి. ఆషాఢం ఆఫర్స్తో పాటు ఈరోజు సండే కాబట్టి మీకు సండే స్పెషల్ ఆఫర్ కూడా పెట్టేశానండి. అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈరోజు ఆఫర్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. సో బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఈరోజు మీరు బుక్ చేసిన ఐటమ్స్ మీద మాత్రమే మీకు ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఈరోజు నైటు 11 వరకు కూడా మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఈరోజు మాత్రమే ఉంటుందండి ఆఫర్ అయితే, రేపు బుక్ చేస్తే మాత్రం ఉండదన్నమాట. కాబట్టి ఓన్లీ సండే ఆఫర్ కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీరు ఏది నచ్చినా సరే ప్రతి ఒక్క ఐటమ్ మీద మీకు 30 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ ఇవ్వబోతున్నాను. ఓన్లీ ఈరోజు బుక్ చేస్తే మాత్రమే. ప్లీజ్ దయచేసి మళ్ళీ రేపు కూడా అడగొద్దండి, ఓకేనా. ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్, కొత్త డిజైన్స్ వచ్చేసాయి. కొత్త డిజైన్స్ మీద కూడా మీకు ఆఫర్ పెట్టాలనిపించింది నాకు. సో కాబట్టి నేను అందుకోసమని మీకు బెస్ట్ ఆఫర్ అయితే పెట్టేస్తున్నాను. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకూడని ఆఫర్ అనమాట. చాలా బెస్ట్ ప్రైస్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అండి, ఓల్డ్ డిజైన్స్ కూడా కావు, అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట. వీటన్నిటి మీద మీరు ఈరోజే బుక్ చేస్తే మీకు 30 రూపీస్ అయితే ఆఫర్ అయితే వచ్చేస్తుంది. లేదు రేపు బుక్ చేస్తే మాత్రం సేమ్ యాస్టీజ్ ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్ అయితే మీకు వస్తుందండి, ఓకేనా. ప్లీజ్ అందరు కూడా మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకోండి, రేపు మాత్రం మళ్ళీ అడగొద్దండి ప్లీజ్, ఓకేనా. ఒకవేళ ఎవరి దగ్గర అమౌంట్ లేకపోయినా సరే మీరు హాఫ్ అమౌంట్ ఈరోజు వేసి హాఫ్ అమౌంట్ రేపు వేసినా పర్లేదు. అంటే జస్ట్ చెప్తున్నాను, అలా అని కాదు కంపల్సరీ మీరు హాఫ్ అమౌంట్ వేయాలని కాదు. బట్ కొంతమంది ఏంటంటే మ్యామ్ అమౌంట్ లేక వెయిట్ చేస్తున్నాను, ఇది స్టాక్ ఉంచండి అనేసి డైలీ ఒక్కరైనా చెప్తూ ఉంటారనమాట. సో ఎవరు ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు నేను ఏంటంటే ఓకే, మీకు ప్రోడక్ట్ బాగా నచ్చింది, తీసుకోవాలనే ఇంటెన్షన్ మీకు ఉంది కాబట్టి హాఫ్ అమౌంట్ ఈరోజు వేసి రేపు ఫుల్ అమౌంట్ వేసిన తర్వాత మీకు డిస్పాచ్ అయినా చేస్తాను, ఓకేనా అండి. సో అలాంటి ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను. హ్యాపీగా మీరు ఈజీగా మీరు బై చేయొచ్చు అనమాట. మన రాణిశ్రీ కలెక్షన్స్లో బెస్ట్ ఆప్షన్లో మీరు ఎంతో అందమైన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అది కూడా హోల్సేల్ బెస్ట్ ప్రైస్ అనమాట. మన దగ్గర డైలీ కూడా కొత్త అప్డేట్స్ వస్తాయి అండ్ అలాగే ప్రైస్ కూడా మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే మన దగ్గర వస్తాయి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తామండి, నార్మల్ క్వాలిటీ ఉండదు. సేమ్ కొన్ని ప్రోడక్ట్స్ వేరే దగ్గర మనకి నార్మల్ క్వాలిటీతో కూడా దొరుకుతూ ఉంటాయి. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ నాకు అడిగినట్టు ఐడియా, అక్కడ ప్రోడక్ట్ అడిగారనమాట. అది ప్రైస్ మన దగ్గర కంటే ఒక 50-100 అలా తక్కువ ఉంటుందండి. సో 100 తక్కువ ఉన్నప్పుడు నన్ను అడిగినప్పుడు అది పాలిష్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు మన దగ్గర ఒక ప్రోడక్ట్ తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత సేమ్ అదే ప్రోడక్ట్ వేరే పేజ్లో ఎక్కడ చూశారు, మనకంటే అక్కడ 100 రూపీస్ తక్కువగా అయితే చూపిస్తుంది అనమాట. సో సేమ్ ప్రోడక్ట్ కదా, నేను అక్కడ ఇంత పెట్టి తీసుకున్నాను, సో ఇక్కడ నేను బై చేస్తే 100 రూపీస్ తక్కువకి వస్తుంది కదా, ఈ పేజ్లోనే తీసుకుంటాను అనేసి వాళ్ళు ఆ పేజ్లో ఆర్డర్ మళ్ళీ చేశారనమాట. అంతకుముందు మన దగ్గర తీసుకున్నారు ఒక పీస్ అయితే. నెక్స్ట్ పీస్కి వచ్చేసి వాళ్ళు ఎక్కడో ఇన్స్టాలోనో మొత్తానికి ఎక్కడో అయితే ఒక పేజ్లో అయితే చూసిన తర్వాత ఆర్డర్ కూడా ప్లేస్ చేశారు. తర్వాత ఐటమ్ వచ్చిన తర్వాత మన క్వాలిటీకి వాళ్ళ క్వాలిటీకి డిఫరెంట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు నాకు పిక్ పెట్టి మరీ చెప్పారండి, నేను మీ దగ్గర 100 రూపీస్ ఎక్కువ ఉందనుకున్నాను మేడం, బట్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అర్థమైంది పాలిష్లో డిఫరెన్స్ ఉంది, క్వాలిటీ అంత లేదు మేడం, మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఇక్కడ లేదు, అందుకే ప్రైస్ అనేది కూడా మనకి తక్కువగా ఉంది. సో నేను ఫస్ట్ మీ దగ్గర తీసుకున్నాను, మళ్ళీ సేమ్ అదే పీస్ వీళ్ళ పేజ్లో తీసుకున్నాను, కానీ నాకు మీ దగ్గర ఉన్న ఐటమ్ ఉన్న అంత క్వాలిటీ అంత షైనింగ్ దీని దగ్గర లేదనమాట. సో అనేసి చెప్పారనమాట. సో అలా చెక్ చేసిన తర్వాతే క్వాలిటీ ఏంటి ఎలా ఉంటుంది అనేసి కూడా తనకు కూడా క్లారిటీ అయితే వచ్చేసిందండి. సో మన దగ్గర ఓన్లీ ప్రీమియం క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తామండి. కొన్ని ప్రోడక్ట్స్ బయట వేరే మార్కెట్లో వేరే పేజ్లలో కూడా మనకంటే తక్కువ ఉంది అని అంటే 1కి 10 సార్లు చెక్ చేసి ఆలోచించి తీసేసుకోండి. ఎందుకంటే మీకు క్వాలిటీలో ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. ప్రైస్ వేరియేషన్ ఉంది అంటే క్వాలిటీలో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది వస్తుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయండి. మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, నో ప్రాబ్లం, బట్ మీరు చెక్ చేసుకొనే చేయండి. ఎందుకంటే మనీ ఎవరికి కూడా ఊరికే రావు అనేసి అంటాం కదండి, నిజంగానే ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ₹1 అయినా సరే మనకి ఈజీగా వస్తుందనే వే ఎక్కడ కూడా ఉండదన్నమాట. మనం కష్టపడితేనే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకి వస్తుంది. సో అలాంటప్పుడు దాంట్లో మనం ఇంకా మనకున్న ఖర్చులు పోను జ్యువెలరీ కూడా తీసుకోవాలంటే ఎంతో ఆలోచించి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు చీటింగ్ చేసి వాళ్ళ దగ్గర మనీ తీసుకోవడం అస్సలు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదండి. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఎందుకు అంటున్నానంటే వేరే కొన్ని పేజీలలో ఏంటంటే వేరే సెలబ్రిటీస్తో కానివ్వండి, వేరే వాళ్ళతో కానివ్వండి, మనకి
ప్రమోషన్స్ అనేవి ఇప్పిస్తూ ఉంటారనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ ఇప్పియాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అనేది ఇవ్వాల్సొస్తది గదండీ! ఊరికే ఎవరు ప్రమోషన్స్ చేయరు కదా! సో, ఆ అమౌంటు గూడా మీకు ఆర్డర్స్ ఏవైతే మీకు అప్డేట్స్ ఇస్తున్నారో వాటి మీద వాళ్ళకి కంపల్సరీ ఇన్‌కమ్ అనేది రావాలి. సో, అలాంటప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారంటే ఆటోమేటికల్లీ ప్రైస్ కూడా పెరుగుతుంది ప్రొడక్ట్స్‌ది. సో, అందుకే నేను ఇంతవరకు ఎవరితో ఏ ప్రమోషన్ కూడా ఇప్పియలేదండి. ఎందుకు అనంటే ప్రైస్ తక్కువ పెట్టి బెస్ట్ క్వాలిటీ ఇస్తే ఆటోమేటికల్లీ ఎవరైనా సరే మన దగ్గరే పర్చేస్ చేస్తారు. ఒక్కసారి క్వాలిటీ చెక్ చేశారు, ప్రైస్ చెక్ చేశారు, తీసుకున్నారు అంటే మన దగ్గర నుంచి బ్యాకప్ అస్సలు అవ్వరండి కస్టమర్ అయితే. సో, కాబట్టి ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్తున్నాను అనంటే మీరు కూడా జెన్యూన్‌గా ఆలోచించండి. ప్రమోషన్స్ పెట్టి ప్రైస్ వాళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చి చేస్తున్నాము అనంటే ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీ దగ్గర నుంచే వచ్చేలాగా చేస్తారు కదా! సో, అలా కాదండి. మన దగ్గరైతే అలా అస్సలుండదు. ప్రమోషన్స్ అనేవి మన దగ్గర అస్సలు చేయించము. ఎందుకంటే ప్రమోషన్స్ ఆహ్, వా ఇ తీసుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చి, ఆ తర్వాత ఆ అమౌంట్ మీ దగ్గర నుంచి ప్రైస్ ఎక్కువ పెట్టి, కాస్ట్‌లు ఎక్కువ పెట్టి తీసుకోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదండి. సో, అందుకోసమని నేను ప్రమోషన్స్ ఎప్పుడు కూడా చేయించను. అడిగారు కొంతమంది ప్రమోషన్స్ చేయించుకోవచ్చు కదా మేడం, ఇంకా మీకు పబ్లిష్ అవుతారు అనంటే, ప్రెజెంట్ మనకున్న పబ్లిష్ అయితే చాలానే ఉంది. బెస్ట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఆర్డర్స్‌తోనే నేను చాలా చాలా బిజీ ఉన్నాను. ఇంకా ప్రమోషన్స్ ఇప్పించి, వాళ్ళకి అమౌంట్ ఇచ్చి, మళ్ళీ ఆ అమౌంట్ మీ మీద ఏసి, మళ్ళీ ప్రైజ్‌లు ఎక్కువ ఎక్కువ పెట్టేసి అందరూ తీసుకోగలగాలి కదండీ! ఎక్కువ ఎక్కువ ప్రైజ్‌లు పెడితే. సో, కాబట్టి అన్ని విషయాల గురించి ఆలోచించి నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మన దగ్గర ప్రమోషన్స్ లేకోకుండా బెస్ట్ ప్రైస్‌లో వస్తుంటాయి. ప్రమోషన్స్ పెట్టిన వాళ్ళ ప్రైస్, మన ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో, మన దగ్గరే బెస్ట్ ప్రైస్‌కి తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. మన దగ్గర బెస్ట్ అంటే బెస్ట్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది. హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఏమన్నా డ్యామేజ్ ఉన్నా సరే మన దగ్గర 100కి 200% రిప్లేస్మెంట్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరికి కూడా చెప్తూనే ఉన్నాను. కంపల్సరీ రిప్లేస్మెంట్ అనేది ఉంటదండి. ఎందుకంటే నేను మీకు ఐటెమ్ పంపించినప్పుడు కొరియర్‌లో ఏమైనా డ్యామేజ్ అయిందంటే యాక్చువల్‌గా అది నా తప్పు కాదు, మీ తప్పు కాదు. కొరియర్ వాళ్ళ తప్పనమాట. బట్ నేను ఇక్కడ ప్రాపర్‌గా చెక్ చేసి పంపించిన కొరియర్ వాళ్ళు అటు ఇటుగా పార్సెల్స్ విసిరేయడం, పడేయడం అట్లా చేయడం వల్ల హెవీ లోడ్ ఉండడం వల్ల కూడా మనకి వెహికల్‌లో హెవీ లోడ్ ఉన్నప్పుడు కూడా అట్లా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏమైనా హెవీ లోడ్ వల్ల కూడా ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో, అలాంటప్పుడు కూడా అది నా ప్రాబ్లమ్ అయితే కాదండి. యాక్చువల్‌గా నా మిస్టేక్ అయితే కాదు. అండ్ మీ మిస్టేక్ కూడా కాదు కదా! బట్ మధ్యలో కొరియర్ వాళ్ళ ఇష్యూ వల్ల అవుతుంది కాబట్టి ఇంకా అది కూడా నేనే క్లియర్ చేసుకోమని కూడా చెప్తున్నాననమాట. ఎందుకంటే మీకు ప్రాపర్‌గా ఐటమ్ అనేది మీకు సెండ్ చేయాలి కాబట్టి ఇంకా మధ్యలో ఏమైనా మిస్టేక్ అయినా సరే నేనే చేసి డోంట్ వరీ. ఎటువంటి ట్రాక్ ఇష్యూస్ ఈ మధ్య కొన్ని ట్రాక్ ఇష్యూలు అయితే బాగా అవుతున్నాయండి నిజంగా. ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళు అప్డేట్ చేయకపోవడం ట్రాక్ నెంబర్ ఏదో ఒకటి ఇష్యూ అయితే అవుతూనే ఉంది. 50 ఆర్డర్స్‌లో ఒక 2 ఆర్డర్స్‌కైనా సరే కొరియర్ ఇష్యూ అనేది అవుతుందండి. నేను క్లియర్ చేస్తాను. బట్ మీరు కూడా కోఆపరేట్ చేస్తే నేను తప్పకుండా క్లియర్ చేస్తానండి ఇన్ టైమ్‌లో. సో, కొంచెం అంటే టైం అయితే లేట్ అవుతుంది. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ.